ఆరోగ్య డైట్కి స్వాగతం అండి. ఆహారం మాది, ఆరోగ్యం ఇది. ఇప్పుడు వరకు మీకు ఇడ్లీ ఎలా చేసుకోవాలి, ఓతప్పం ఎలా చేసుకోవాలి, కట్లెట్ ఎలా చేసుకోవాలి అని వీడియోలు పెడుతూనే ఉన్నాం. కానీ చాలామంది అడుగుతున్నారు ఉప్మా ఎలా చేసుకోవాలి అంటున్నారు. ఆల్రెడీ అదే ఇడ్లీ పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలి, ఓకే, అది చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, కల్లుప్పు, ఎండుమిర్చి, ఇడ్లీ పొడి, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇవన్నీ రెడీ చేసుకొని మనం ఉప్మా ఎలా చేసుకోవాలో తయారు చేయాలి. అన్నింటికంటే ముందు కావాల్సింది తల్లి ఎవరు, ఆయుర్దాన్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె, ఆయుర్దాన్ ఇడ్లీ పౌడర్ ఆల్రెడీ కొంచెం చేసుకున్నాం మనం, ఓకే. మిగిలిన దాంతో ఏం చేసుకుంటాం ఏంటి అన్నది ఇప్పుడు మీకు చేసి చూపించేస్తాం. ముందుగా స్టవ్ అంటించాం కదండి. ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో ఎలాగ వేస్తున్నానో మీరు చూడండి. ముందుగా ఆయుర్దాన్ కొబ్బరి నూనె వేసి, ఓకే, ముందుగా కొబ్బరి నూనె వేసాను కదండి. ఇప్పుడు కొన్ని పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసాం కదా, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం ఉల్లి, అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, అలాగే క్యాప్సికమ్ కొంచెం, టమాటా, ఎండుమిర్చి, క్యారెట్, సరే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అల్లం కూడా ఎక్కువ వేసుకోండి. అల్లం మంచిది, చూసారా. మీకు మొత్తం వెజిటేబుల్స్ మీకు ఇంకా కావాలంటే దొండకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో తోటకూర వేసుకోవచ్చు, ఆకుకూరలో తోటకూర వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం మగ్గనిద్దామండి. రైట్. చాలామంది ఏం చేస్తున్నారంటే బీపీ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించుకోండి. మీ ఇష్టం, మీకు ఎలాగా వీలుగా ఉంటే అలా చేసుకోండి. ఓకే, మగ్గింది కదండి. ఇప్పుడు మనం ఇది సముద్రపు ఉప్పు, అది మనకి నేను వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు. దీనికి వాటర్ ఎక్కువ కావాలండి మన ఉప్మా అలాగే, ఓకే. నీళ్ళు బాగా మరిగించి మన కూరగాయలు వేసాం కదా, అవన్నీ కూడా బాగా ఉడికేంత వరకు అలా ఉంచండి. ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు మనకి ఆయుర్దాన్ ఇడ్లీ పౌడర్ ఉంది కదండి, ఇడ్లీ పౌడర్ని మనం ఎన్ని రకాలు చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు చూడండి ఎంత వేస్తున్నానో ఇడ్లీ పౌడర్లో. మీరు తడికి సంబంధించిన గరిటె పెట్టకండి దయచేసి, ఎందుకంటే పురుగు పడుతుంది. తడి మాత్రం దీంట్లో పొరపాటున అందరికీ చెప్తున్నానండి. దీన్ని మీరు వాడుకున్న తర్వాత మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు ఎప్పుడైతే మీరు ఇడ్లీ చేసుకుందాం అనుకుంటున్నారో, వంట చేసుకుందాం అన్నారో అప్పుడు ఎంత కావాలో అంత తీసుకోండి. కూల్ ప్రదేశంలో పెట్టాలి. ఇది చూడండి, ఇదిగోండి చిన్న గరిటె తీసుకున్నాను, 2 అంతే, అయిపోయింది. సిమ్లో పెట్టండి. చూసారా ఉప్మా అయిపోయింది, ఎంత బాగా అయిందో. ఎందుకదమ్మా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అంతే. చూసారా ఉప్మా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఆరోగ్య ఉప్మా ఇది తినండి, షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, మొత్తం సమస్త రోగాలన్నీ తగ్గేది ఈ ఉప్మాతోనే. చూడండి ఎంత బాగుంటుంది, చూడండి గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అయిపోతుంది మనందరికి కోసం. చూడండి 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ ఉందండి. అసలైంది ఏంటంటే చూస్తారు కదా మీరు, చూసారా. ఇప్పుడు నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచిది, సరే. నేను 3 స్పూన్లు వేసుకున్నాను, మీరు ఎంతైనా వేసుకోండి. అసలైంది ఇదే, చూసారా. ఇది ఒక మనిషికి దీంతో పాటు మనం 200 గ్రాముల చికెన్ తినొచ్చు, 2 గుడ్లు తినొచ్చు, వెజిటబుల్ కర్రీస్ ఏమైనా తినొచ్చు, పన్నీర్ 100 గ్రాములు తినొచ్చు, కీరా తినొచ్చు, ఓకే. ఇవన్నీ దీని మీద చూడండి. ఇదిగోండి, ఇది ఉందా, ఇది మధ్యాహ్నం తిన్నాం అనుకోండి, ఇది సాయంత్రం తినొచ్చు.
చూడండి, 2 గరిటెలు ఎంత ఉప్మా అయిందో చూడండి, ఎంత బాగుందో. ఎందుకంటే నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. నా కోరిక నెరవేరిపోయింది. సరే, నెయ్యి వేసాను. ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే నెయ్యి నెక్స్ట్ ఏమో కొత్తిమీర 2 ఫ్లేవర్స్ కూడా ఉప్మాకి పట్టాలి కదా. ఒక 5 నిమిషాలు ఉంచండి, మనం తినేందుకు రెడీ అయిపోయింది. ఎవరైనా చుట్టాలు వచ్చారు ఒక 10 నిమిషాలు కూర్చోమనండి. ఆరోగ్య ఉప్మా. వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్లు అంటారా, షుగర్ ట్యాబ్లెట్లు ఆపండి, నేను ఉప్మా ఇస్తాను తినండి అని చెప్పండి. చూద్దామండి, ఆయుర్దాన్ ఆరోగ్య ఉప్మా చూసారా, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓకే, ఆహా, దీంట్లో కొంచెం చికెన్ కానీ, చేపల పులుసు కానీ, మటన్ కర్రీ కానీ, బోటీ కర్రీ కానీ, లేదు తలకాయ మోసం కానీ, ఎండు రొయ్యలు కానీ, ఇలాగ చాలా ఉన్నాయండి. మీ ఇష్టం అని వండుకోండి. వండుకొని దీంట్లో వేసుకొని తింటే ఉంటుందండి. ఒక రకం చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను తినేస్తున్నానండి. అంటే ఇప్పుడు నా దగ్గర అన్నీ లేవు కాబట్టి ఉప్మానే, కూరగాయలు వేసాను కాబట్టి అన్నీ వేసాను, కారం కారంగా అన్నీ ఉంటాయి కాబట్టి ఉప్మాను ఒకటి వేసుకుంటున్నాను. ఎలా తింటున్నాను, ఎంత రుచిగా ఉందో చూద్దామండి. స్టవ్ కట్టి చూసారా. ఓకే, అంటే చాలామంది ఇలా చేసుకుని తినవచ్చు కానీ ఇలా చేసుకుంటే చూడండి ఉప్మా రెడీ అయింది. దీంతోపాటు నా దగ్గర ఈరోజు బోన్లెస్ చికెన్ కర్రీ ఉంది, 200 గ్రాములు ఉందండి. నేనేం చేస్తానంటే నాది 1 మీల్ డైటే కదా, మీ అందరి గురించి నేను డైట్ చేసి చూడండి తింటూ ఏమండి ఎలాంటి ఫుడ్ తింటూ షుగరు బీపీలు తగ్గించుకోండి 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 అని అరుస్తున్నానండి బాబు. చూడండి ఆ ఉప్మా కంటే ఈ ఉప్మా ఎంత బాగుందంటే, దీంతో పాటు 2 గుడ్లు కింద వండుకుంటారా లేదా ఆమ్లెట్లు వేసుకుంటారా. ఇంకో విషయం చెప్తానండి, కొసమెరుపు. ఉప్మా వేసిన తర్వాత ఆ రవ్వ వేస్తాం కదా, మన రవ్వ వేసిన తర్వాత బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఎంత మగ్గితే అంత బాగా ఉడుకుద్ది, ఆ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. లాస్ట్ మాత్రం మీరు 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ నెయ్యి వేసుకోండి, చక్కటి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. చూడండి ఏమండి, ఏదైనా సరే కాకరకాయ కానీ చేదు ఐటమ్స్ ఉంటాయి కదా, ఇష్టంగా తినండి, మన ఒంటికి పడుతుంది అన్నమాట. కానీ మన వంటకాలు ఇష్టంగా తినేలాగే ఉన్నాయి. స్మెల్ ఉంటుంది, జీవా చాపల్యం ఉంటుంది కదా, అదేమి ఎక్కడికి పోవట్లేదు. చక్కగా మొత్తం అంతా తింటున్నాను నేను. 200 గ్రాములు చికెను ఏమంటే దాంట్లో 4 ముక్కలు వేసుకున్నాను, కడుపు నిండిపోతుంది. మీరు మొత్తం తినండి, 200 గ్రాములు చికెన్ తినండి, ఉప్మా తినండి. జస్ట్ 2 చిన్న గరిటెలు వేసాను, ఉప్మా చూడండి ఎంత వచ్చింది. ఓకేనా, మరి అన్ని వంటలు చేసుకొని ఆరోగ్యం ఉంటారని కోరుకుంటూ ఆహారం మాది, ఆరోగ్యం ఇది.